ఈరోజు ప్రభు మాట్లాడబోయేది చూద్దాము. ఏంటది అసలు వాక్యం మొత్తంలో ఒక పాపం ఉందంట. ఆ పాపము క్షమించలేని పాపం అంట. అది ఏం పాపమో ఒకసారి ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 12:22 చదువుతామండి. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడి దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. అంటే ఒక దయ్యం పట్టిన వ్యక్తి యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆ దయ్యం ద్వారా ఏంటంటే అతనికి దృష్టి లేదు. అంటే అపవాది ఎప్పుడు మనకి ఏం చేస్తాడు? గుడ్డితనాన్ని కలిగేస్తాడు, దృష్టినివ్వడు. రెండోది ఏంటి? మాట్లాడటానికి లేదు, విశ్వాసం ఉండదు. సో ఇక్కడ దెయ్యం పట్టిన వ్యక్తి యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు అతన్ని స్వస్థపరిచాడంట. దాన్ని బట్టి అతను చూడగలిగాడు, మాట్లాడగలిగాడు. మనుషులు ఆశ్చర్యపోయారు. మనుషులు అన్నారు, ఇది దావీదు కుమారుడు కాదా? కానీ అక్కడ ఉన్న పరిసయ్యులు వెంటనే ఆయన చేసిన కార్యాన్ని లేదు అని చెప్పలేకపోయారు. పరిసయ్యులు ఏమంటాడు చూడండి అక్కడ, వీడి దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. ఏంటంట? దెయ్యం ద్వారంగా దెయ్యాన్ని నిలగొడుతున్నారు అని యేసుప్రభుని నేరం మోపుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఉపమానాల రీతిగా యేసుప్రభు వారికి వివరిస్తున్నాడు. చదువుతామండి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతాను వెళ్ళగొట్టినడలా తనకు తానే విరోధముగా వేరుపడును. సాతాను ద్వారంగా సాతాను ఎల్లగొట్టానంటాను. సాతాను ఎలా ఎల్లగొడతాడు? సాతాను ఎల్లగొడితే తన రాజ్యం ఎక్కడ ఉంటది? అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరిది వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పురులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇంకో మాటలు చెప్తున్నాడు ఏంటంటే, నేను దేవుని ఆత్మ ద్వారంగా, ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ ద్వారముగా దెయ్యంని వెళ్ళగొడుతున్నాను అని యేసుప్రభు చెప్తున్నాడు. ఈ పరిసయ్యులు అంటున్నారు, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరంట? దెయ్యం అంట. గెట్ ఇట్ రైట్. పరిశుద్ధాత్మ కార్యము జరిగినప్పుడు, పరిశుద్ధాత్ముడిని కనబరిచినప్పుడు, ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారముగా కార్యములు జరిగించేటప్పుడు వారంటున్నారు, అది పరిశుద్ధాత్మ కాదు, అపవిత్రాత్మ. అలాంటి రీతిగా యేసుప్రభుని అన్నదప్పుడు ఆయన ఉపమానాల రీతిగా చెప్తూ వస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్, ఒకడు మొదట బలవంతుని బంధింపనిడలా, ఒకడు బలవంతుని బంధిస్తనే గాని ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అపవాది బలవంతుడేనండి, అవునా కాదా? అపవాది బలవంతుడే, కానీ యేసుప్రభు వాడికన్నా ఎంతో బలవంతుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అపవాది అయ్యో వాడి శక్తి ఎక్కువ అండి. అవును ఎక్కువ. నీ అంతటా నువ్వు పోతా ఏ మ్యాచ్ కాదు నువ్వు. అపవాదిని మనమంతటా మనం ఎప్పటికీ పోరాడలేము. కానీ మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ అధికారి, ఆ శక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, హీస్ ద పవర్, హీస్ ద మేనిఫెస్టో. ఆయన మనలో ఉంటే ఆ అపవాది ఏమో. బైబిల్లో చూస్తాము, సాతానుడు లూసిఫర్ ఎలా పడ్డాడంటే పరలోకం నుండి. యేసుప్రభు అంటాడు, దేవుని వేలు ద్వారంగా పరలోకం నుండి భూమిపైకి త్రోసివేయబడ్డాడు. వేలు చాలు వాడిని తోసిపడతానికి. మనమేమో పెద్ద సమూహంగా వెళ్దాం అనుకుంటాం. దేవుడు అంట, నా వేలు చాలు. నేను అనుకుంటా, ఏ వేలు వాడు ఉంటాడు? ఆయనకి అవసరం పింకీ ఫింగర్ అంటే చాలు. పో అంటే కింద పడ్డాడు. ఈరోజు మనమైతే వాడికి భయపడుతున్నాం, దేవునికి భయపడతలే. వాడిని కనపరుస్తున్నాం, దేవుని కనపరుస్తలే. వాడిని పూజిస్తున్నాం, దేవుని పూజిస్తలే. కానీ ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభు, ఏమని చెప్తున్నాడు చూడండి. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి. నెక్స్ట్ కంటిన్యూ ప్లీజ్. నాతో కలిసి సమకూర్చుకునేవాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని. ఏంటంట? ఇప్పుడు జాగ్రత్తగా చదవండి ఈ మాట. క్షమించలేని పాపం ఏంటో, క్షమించరాని పాపం ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే అది మనుషులు చేయు ప్రతి పాపానికి క్షమాపణ ఉంది కానీ ఆత్మ విషయమైన దూషణకు కానీ ఎప్పుడన్నా కానీ పడిందనుకో, అక్కడ డేంజర్. ఆ గాని ఏంటంట?
ఆత్మ విషమైన దూషణకు బ్లాస్ఫమీ అగైన్స్ట్ ద స్పిరిట్ విల్ నాట్ బి ఫర్గివెన్. క్షమాపణ లేదు. పాప క్షమాపణ ఎలా అండి? క్షమించే దేవుడు క్షమించకపోతాం ఏంటి? కృప కనికరం కలిగిన దేవుడు కృప కనికరం చూపించకపోతాం ఏంటి? ఆదరించే దేవుడు ఆదరించకపోతాం ఏంటి? బలపరిచే దేవుడు బలపరచకపోతాం ఏంటి? తరుణాలు ఇచ్చే దేవుడు తరుణం అవ్వకపోతాం ఏంటి? ఎందుకంటే ఈరోజు చాలామందికి ధైర్యం ఏంటంటే దేవుడు ఎంతైనా క్షమిస్తాడులే, ఏ చేసినా క్షమిస్తాడులే. దేవుడు క్షమిస్తాడన్నది మనుషుడికి ఎలాగైపోయిందంటే లైసెన్స్ టు సిన్. ఏదైనా చేసుకో దేవుడు క్షమిస్తాడు, ఏమన్నా ఉన్నా దేవుడు క్షమిస్తాడు. క్రైస్తవులు ఎలా తయారో తెలుసా? పర్వాలే, ఈ పాపం చేసేద్దాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, క్షమాపణ పొందుదాం. తెలిసి చేసేవాడికి అధికమైన శిక్ష అంట, అవునా కదా? మరలా హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివారు ఏంటి? ఒకసారి ఆయన రక్షణ పొందుకుని ఆయన ఆత్మ ద్వారా ముద్రించబడి నడిపించబడి తెలిసి మరలా పాపంలోకి పోయామనుకో, అలాంటి వ్యక్తి బాగుపడతాం అవకాశం ఉందా? చూసి ఈరోజు చాలామంది we just take everything for granted, grace granted. ఈరోజు చాలామంది ఎలా అనుకుంటారంటే you can live your own life because you have grace. నిజంగానా? నువ్వు ఎలా పడితే అలా, ఏది పడితే అది చేసుకుంటూ కృప ఉందని ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చా? కుదరదు. ఈరోజు అలా ఒక డాక్టర్ని ఉందండి, నువ్వు ఒక్కసారి రక్షించబడ్డా కాబట్టి ఎప్పటికీ రక్షించబడిన వ్యక్తివే కాబట్టి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఈ పాపపు లోకంలో మనం అందరం పాపపు క్రియల మధ్య, పాపపు ప్రజల మధ్య, ఎక్కడ చూసినా పాపం లేని స్థలం ఎక్కడ ఉంది? ఆ పాపం మధ్య ఉన్నదప్పుడు దేవుడి వాక్యం ఉంటుంది. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధం కాబట్టి మీరులో పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈరోజు చాలామందికి దేవుడు అంటేనే గ్రహింపు లేదండి, చాలామందికి దేవుడు అంటేనే తెలియదు. మీరు ఏ దేవుడు నమ్ముతున్నారండి చెప్పండి? ఎంతమందికి తండ్రి తెలుసు, తండ్రి గురించి తెలుసు? చేతులు ఎత్తారా? ఎంతమందికి యేసుప్రభు గురించి తెలుసు? చేతులు ఎత్తారా? ఎంతమంది పరిశుద్ధాత్ముడి గురించి తెలుసు? చేతులు ఎత్తారా? దూతిపై అయ్యో, తండ్రి గురించి తెలుసుకుంటా ఎంత ముఖ్యమో యేసుప్రభు గురించి తెలుసుకుంటా అంత ముఖ్యము. యేసుప్రభు గురించి తెలుసుకుంటా ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకుంటా అంత ముఖ్యము. ఈరోజు చాలామంది ఇది అర్థం చేసుకోరు. గాడ్ 3 పర్సనాలిటీస్, 3 పర్సన్, మూడు వ్యక్తిత్వములు చూస్తాం. తండ్రి, ఎందుకంటే ఎవరైనా వ్యక్తి అన్నదప్పుడు వారికి ఒక మనసు ఉంటుంది, వారికి ఒక చిత్తం ఉంటుంది. దేవుని వాక్యలో చూస్తాము తండ్రి చిత్తము, తండ్రి ఆయన చిత్తము, ఆయన మనస్సు, ఆయన ఆశ. ఎందుకంటే దేవుని వాక్యలో తెలియజేయబడుతుంది పరిశుద్ధాత్ముడు తండ్రి హృదయాన్ని, తండ్రి తలంపుల్ని ఎరిగిన వాడు మన ఆత్మకి తెలియజేస్తాడంట. సో తండ్రికి తన తలంపులు ఉన్నాయి అంటాడు దేవుడు, అంటాడు కదా, నా తలంపులో మీ తలంపులు వంటివి కాదు. బికాజ్ వెన్ యూ సే ఎ పర్సన్, దెర్ ఇస్ అ పర్సనాలిటీ, దెర్ ఇస్ అ మైండ్. ఆ మైండ్ చూసినప్పుడు తండ్రి అంటాడు నా చిత్తము, నా ఇష్టము. నెక్స్ట్ మనం చూస్తాం యేసుప్రభు కూడా తన చిత్తము, తన మనసు ఉంది. కానీ యేసుప్రభు అంటాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే. హీ సరెండరింగ్, నా చిత్తము కాదు నీ చిత్తమే. సో హీఈస్ ఆల్సో ఎ పర్సన్. నెక్స్ట్ మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు కూడా తన చిత్తం ఉంది. దేవుడి వాక్యం ఉంది పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని జరిగిస్తాడంటే, కానీ అదే సమయంలో ఆత్మ వరముల దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారము, తండ్రి చిత్తం లేదు అక్కడ. తండ్రి ఇచ్చే బహుమానము పరిశుద్ధాత్ముడు మనం పొందుకునేటప్పుడు పరిశుద్ధాత్ముడు తన వరములు, ఆత్మ వరములు మనకి ఇస్తానికి ఆయన తన చిత్త ప్రకారం, ఎవరి చిత్త ప్రకారం? పరిశుద్ధాత్మ చిత్త ప్రకారము తన వరములు ఇస్తాడంట. సో హీఈస్ గాట్ అ మైండ్, హీఈస్ గాట్ అ డెసిషన్. సో ఇక్కడ చూస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈరోజు మన యేసుని అంగీకరిస్తాం అనేది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. మీరు యేసుని ఎరిగారంటే, తెలుసుకున్నారంటే అది పరిశుద్ధాత్ముడు చేసిన పరిచర్యను బట్టే. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరికి యేసుప్రభు తెలియదు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తులోకి నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని రక్షణలోకి నడిపిస్తాడు. ఈరోజు చాలామంది క్రీస్తుని మనకి ఇంట్రొడ్యూస్ చేసిన పరిశుద్ధాత్ముని తెలియదు అంటున్నారు. ఈరోజు దేవుడు అంటూ, నేను ప్రతిసారి ఈ స్టేట్మెంట్ చెప్తాను,
ఈరోజు దేవుడంటూ ఈ భూమి పైన ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఒకడే. దేవుని వాక్యలో చూస్తానండి, ఈరోజు మనం ఈ భూమి పైన పరిశుద్ధాత్మతో నింపబడితే మాత్రమే. కొన్ని వారాల ముందు చూసాం 10 కన్యకల గురించి. ఆ నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం. నువ్వు వెలగాలంటే నువ్వు ఒత్తువి, నువ్వు వెలగాలంటే నూనె ఉండాలి. నూనె ఉంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. యోహాన్ అంటాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, అగ్ని వేస్తాడు. ఆ అగ్ని వేస్తే నువ్వు వెలుగుతావు. దట్ ఈస్ వేర్ యు ఆర్ టెస్టిఫైయింగ్ యాజ్ అ బిలీవర్. ఈరోజు చాలామంది అంటారు పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు రోజున వచ్చాడు, అప్పటి నుండే పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన వచ్చాడని. నో, అబ్సల్యూట్లీ రాంగ్. పరిశుద్ధాత్ముడు ఆది నుండి ఉన్నాడు. సృష్టి ప్రారంభంలో మనం చూస్తాము, వెలుగు కలుగును కాకుండా చెప్పబడతాను ముందే మనం చూస్తాం దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉందంట, అంత సంచరిస్తూ ఉందంట. ఇట్ వాస్ హవరింగ్. సృష్టి ప్రారంభం మొత్తం ద ఫోర్స్, ద పవర్ అన్నదప్పుడు పరిశుద్ధాత్ముడే. దేవుని వాక్యం మొత్తం చూస్తే యెషయా గ్రంథంలో కూడా చూస్తామండి. ఒకసారి ఆ మాట ఐజాయా 63:10. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఏంటంట? ఎక్కడుంది పరిశుద్ధాత్మ? పాత నిబంధనలు చూస్తాం పరిశుద్ధాత్మని, నూతన నిబంధనలు కాదు. ఎవరిని బాధ పెట్టారంట? పరిశుద్ధాత్మని. ఇది మాత్రం జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో మనుషుడికి వెంటనే దెబ్బ పడిందంటే పరిశుద్ధాత్మని బాధపడతాయి. యేసు ప్రభు కూడా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాం. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే మాత్రం క్షమాపణ లేదంటాడు. పరిశుద్ధాత్మకు మాత్రం విరోధంగా పోయేవా నీకు క్షమాపణే లేదు. ఇక్కడ చూస్తున్నాము, దే రెబెల్డ్ అండ్ గ్రివెన్ హిస్ స్పిరిట్, హిస్ హోలీ స్పిరిట్. సో హీ టర్న్డ్ అండ్ బికేమ్ దేర్ ఎనిమీ. అబ్బా, ఆయన వారికి విరోధి. ఆయన్ను దేవుడు మీ శత్రువు అంట. ఎట్లా ఉంటుంది బ్రతుకు? ఎవరైనా దేవునికి శత్రువులు ఉండాలని ఆశ? సాతాను మీ శత్రువు అంటే లైట్ తీసుకో. వాడికి అధికారం లేదు, తలకాయ చెత్త కొట్టబడింది, తోక ఆడించుకుంటా ఉన్నాడు, వాడికి ఏమీ లేదు. వాడు ముళ్ళుని విరిచాడు యేసు ప్రభు. ఈరోజు మనం వాడిని చూసి భయపడుతున్నాం, దేవుని చూసి భయపడతలే. నిజముగా నువ్వు తండ్రిని గురించి చదివితే వణికిపోతావు. అదే సమయంలో పరిశుద్ధాత్మ శక్తి చూసి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో హోలీస్ ఆఫ్ హోలీ, అక్కడ హోలీస్ ఆఫ్ హోలీలో మందసప్పు పెట్టి, ఆ మందసప్పు పెట్టి ఎవరైనా చేయి పెట్టాడా ఏమవుతాడు చెప్పండి? స్పాట్ డెడ్. చేయి పెట్టకూడదని రూల్ ఉంది. పెట్టావా పరిశుద్ధాత్మను మడుతున్నావు, జాగ్రత్త, ఆయన జోలికి వస్తున్నావు. దౌ షల్ నాట్ యూ డూ, యూ డై. సింపుల్. మనం చూస్తున్నాం మందసప్పు పెట్టిని దావీదు తీసుకొస్తున్నాడంట సంతోషంతో, ఆర్భాటంతో. సడన్గా ఏమైంది? కొంచెం రాయికి తట్టి పెట్టి కింద పడబోతుందని మంచి ఉద్దేశంతోనే మందసాన్ని కాపాడదామని చేపెట్టాడంట, చచ్చిపోయాడంట. అట్లేంటండి? దేవుని పెట్టి పడుతుంది, పడిపోకూడదనే కదా కాపాడదాం అనుకుంటున్నాం. నో, God does not need your protection. You are not so great to protect God. Never think that. He is God. నువ్వు చేయి పెట్టావు అనుకో, అగ్నితో పట్టుకుంటున్నావు. దహించు అగ్ని. ఆయన దహించు అగ్ని దగ్గరికి వెళ్ళి నేను నిన్ను కాపాడుతానంటే అవ్వదు. బైబిల్ ఏమైనా మారింది అనుకుంటున్నారా? ఇక్కడ మనం ఒకసారి ఇది ముగిస్తే ఏమని ఉంటుంది చూడండి. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి. ఆయను తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రం నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి. మనం చూస్తున్నామండి ఇదే మాట నూతన నిబంధనలో కూడా మరలా చెప్పబడుతుంటది. పరిశుద్ధాత్మను బాధపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏంటంట? విమోచన దినము వరకు ఆయన యందు మీరు యు ఆర్ సీల్డ్ విత్ హిమ్. ఆయన లేకపోతే నీ పని అయిపోయింది. ఆయన లేకపోతే నీకు విమోచన కార్యం లేదు. ఆయన లేకపోతే నీ రక్షణ నీకు లేదు. ఆయన లేకపోతే పరలోకం నువ్వు చేరవు. ఆయన లేకపోతే ఆయన రాకడ వచ్చేటప్పుడు నువ్వు ఎవరో తెలియదు అంటాడు దేవుడు. ఆయన వచ్చేంత వరకు యు ఆర్ సీల్డ్ అంట. జాగ్రత్తగా ఉండు, ఆయన బాధ పెట్టొద్దు. మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మని ఎప్పుడైనా బాధ పెట్టారా? ఎందుకంటే కొందరిని చెప్పాలంటే
ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి నిమిషం బాధ పెడుతూనే ఉన్నాడు. ఎట్లా బాధ పెట్టామండి? జాగ్రత్తగా వినండి. పాపమని తెలిసి పాపము చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు బాధపడడా? పాపము చెయ్యొద్దు అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు చేస్తున్నావు. ఆయన మాటను లెక్క చేయట్లేదు, ఆయన మార్గంలో వెళ్తలేదు, ఆయన నియమానికి లోబడతలేదు. నీకు జయం కావాలంటున్నావు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు ఆత్మ నియమం, ఇదిగో నా నియమము. ఎందుకంటే ఆత్మ నియమం చొప్పున పాప మరణ నియమాల్ని జయిస్తావు. జయము లేదు, ఎందుకంటే ఇక్కడ లోబడతలేదు. తెలియక కాదు, తెలుసు. ఈరోజు చాలామంది తెలిసి దేవుని బాధ పెడుతూనే ఉన్నారు. ఈరోజు దేవుని బాధపడతాడంటే దేవుడు ఊరుకోడు. నిజంగా చెప్తున్నాడు, ఊరుకోడు. సరే, ఒక మనిషి పాపం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు తనను విడిచి వెళ్ళిపోతాడా? రక్షణ పొందిన వ్యక్తి, బాప్తిజం తీసుకున్న వ్యక్తి, క్రీస్తు సొత్తని బలపడుతున్న వ్యక్తి, ప్రభు బలిలో పొందిన వ్యక్తి పాపం చేసిన వెంటనే పరిశుద్ధాత్ముడు విడిచి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. చాలామంది వెళ్ళిపోతాడు అనుకుంటారు, వెళ్ళడు. లెట్స్ సే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుని క్రీస్తుతో ముద్రించబడిన వ్యక్తి, నిబంధన చేయబడిన వ్యక్తివి. లెట్స్ సే వ్యభిచారం చేసావు, పరిశుద్ధాత్ముడు వదిలి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. అయ్యో అంటే వ్యభిచారం చేయొచ్చా? నో. కృప అధికం ఉందని పాపం చేస్తూ ఉండొచ్చా? నో, నాట్ పాసిబుల్. మరి ఎందుకు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? ఎందుకంటే ఒక పాపిని తన పాపం బట్టి తనని ఒప్పింపజేసేదే పరిశుద్ధాత్మ పని. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తిని నువ్వు చేసేది పాపము అని చెప్పేది పరిశుద్ధాత్ముడు అంట. నువ్వు పాపం చేసిన వెంటనే ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతే ఇంక నిన్ను ఒప్పింపజేసేది ఎవరు? అర్థమవుతుందండి? నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు పాపివి ఒప్పుకో, ఇదిగో తండ్రి నేను పాపం చేశాను, యేసుప్రభువా నీ రక్తంతో నన్ను అడుగు నా సహాయం అడుగు, నువ్వు అడుగుతే నేను చేస్తాను. పక్క నుండి ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే ఎలాగా అండి క్రీస్తు రక్షణ మార్గంలో మనం నడుస్తాం? ఆయన లేకపోతే ఎలాగా క్రీస్తు రక్షణ మార్గంలోకి వస్తాము? సో పరిశుద్ధాత్ముని తునీకరించేవాడు దేవుడు వాక్యంలో ఉంటుంది, అగ్నిని ఆర్పకుడి. ఆత్మని చల్లార్చొద్దు, అగ్నిని ఆర్పొద్దు. అంటే నువ్వు చేయొచ్చు అనమాట. పరిశుద్ధాత్మని ఇక జస్ట్ సప్రెస్, ఊరుకో పరవా, నువ్వు వద్దు ఊరుకో. ఈరోజు చాలామంది వారి ఇచ్చపు కార్యాలు, ఇందాక చెప్పాను చూడండి, హృదయం మోసకరమైంది, అన్నిటికన్నా మోసకరమైంది, ఘోర వ్యాధి కలిగింది. నువ్వు అంటాం వారు మోసం, వీరు మోసం. ఆహా, ఇక్కడ ఉన్నాడు అసలు మోసం. అందుకని ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం నేర్చుకున్నాము, డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్ వన్. దుష్టుడి నుండి తప్పించన్న మాట చూస్తే, దుష్టుడు అన్నప్పుడు 3 రంగాలు చెప్పాను మీకు జ్ఞాపకం ఉంటే. ఒకటి అపవాది, వాడు అనుచరులు. రెండోది వ్యక్తులు, మనుషులు, కపటం వ్యక్తులు, దుష్ట వ్యక్తులు, వికెట్ పీపుల్. మూడోది నీ హృదయమే. ఇంకో మాట చెప్పాలంటే నీ హృదయాన్ని బట్టి నీ శరీరమే. అదే అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 7వ పత్రికలో, ఎవరు రక్షిస్తారు నన్ను ఈ శరీరం నుండి, ఈ దౌర్భాగ్య జీవితం నుండి ఎవరు రక్షిస్తారు? నేను చేయకూడదు అనుకున్నది చేస్తున్నా, చేయాల్సింది చేయలేకపోతున్నా. మైండ్ చెప్తుంది ఇది తప్పు, ఇది రైట్, కానీ హృదయం అంటుంది తప్పు రైట్ నువ్వు పెట్టుకో, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి. మీకు ఎంతోమందికి ఈరోజు మనకు వాక్యం తెలియక కదా, వాక్యం తెలుసు, తప్పుని తెలుసు, వాడిని చేస్తున్నాం. ఎందుకంటే హృదయం. దట్ ఈస్ ద థర్డ్ కైండ్ ఆఫ్ ఈవిల్ మనలో. సాతాన్ని పారదోలతో సులభం. వాడిని దేవుని సమర్పించుకుని అపవాదిని పారదోలతో వాడి మీద నుండి పారిపోతాడంట. కానీ నిన్నెట్లా నువ్వు పారదోలుకుంటావు? నీ శరీరం నుండి ఎక్కడ పారదోలుకుంటావు? నీ హృదయాన్ని ఎట్లా తీసి పడేస్తావు? నాట్ పాసిబుల్. కానీ అక్కడే పోరాటం నీవే పోరాడాలి, నువ్వు పోరాడబోతా లేదు అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ గమనిస్తానండి, దేవుని వాక్యంలో చూస్తే ఆత్మన ఆర్పకుడి, పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడ్డాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ దట్ వర్స్. మనము పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపోతాం కాదు, కానీ ఆయన మన పాపముల్ని ఒప్పింపజేసి మనల్ని క్రీస్తుతో కలుపుతాడంట. క్రీస్తు మనల్ని తండ్రితో కలుపుతాడంట. యు సీ ద ట్రై యూనియన్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురికి వ్యక్తిత్వం ఉందనేది ఇందాక చెప్పాను. ముగ్గురికి వారి చిత్తం ఉన్నదని తెలియజేశాను. ముగ్గురికి వారి భాగం ఉందనేది తెలియజేశాను. తండ్రి భాగం తండ్రి చేస్తున్నాడు. తండ్రి మనల్ని ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చాడు. కుమారుడు తన భాగం చేశాడు. ఏంటి?
రక్షణ కార్యాన్ని మన కొరకు సిద్ధపరిచి నా ఆత్మను మీకు ఇస్తున్నాను. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని క్రీస్తుతో కలుపుతున్నాడు, సత్య మార్గంలోకి తీసుకొస్తున్నాడు. దేవుడు ఈరోజు మనకు కృపనిచ్చాడు. ఆ కృప ఆత్మ ఇంకా పనిచేస్తుంది. ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే చెక్ యువర్ సెల్ఫ్ అని ఒక్కసారి మనం పరీక్షించుకోదామా? ఈజ్ దర్ ఎనీథింగ్ విల్లింగ్ఫుల్ సిన్ దట్ వీఆర్ డూయింగ్? తల నుంచి పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు నాతో మాట్లాడుతున్నావయ్యా, నాలో ఒప్పుకోని పాపం ఉంటే నాకు తెలియజేయ్యా. మీ జీవితంలో ఒప్పుకోని పాపములు ఏదైనా ఉంటే ఒప్పుకోండి. ఒప్పుకోని పాపములు అపవాదికి మీ పైన అధికారం. ఒప్పుకోని పాపములు అపవాది మిమ్మల్ని దాడి చేసే అధికారం. పాపము ఒప్పుకోకుండా అలాగనే ఉంటే అది వేరులు తంతది, కొళ్ళు పడుతుంది, జీవితాన్నంతా అధికారమించుకుంటుంది, జీవితాన్నంతా పాడు చేస్తుంది. ఒక్క అపవాది తలుపు చాలు నీ జీవితాన్ని మొత్తం తుడిచివేస్తానికి. దయచేసి మీ జీవితంలో ఒప్పుకోని పాపములు, చేదైన వేరులు, క్షమించరాని పనులు, క్షమించరాని కార్యాలు ఏదైనా ఉంటే దయచేసి లెట్ గో. వారంత కీడు చేశారంటే లెట్ గో, ఫర్గివ్ దెమ్. మా అపరాధస్తులు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. దేవుని సన్నిధికి వచ్చిన మీరు యథార్థంగా అడగండి దేవుణ్ణి. ఈ సమయం పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముట్టే సమయం అండి. ఇంతసేపు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడచ్చేమో కానీ మీరు స్పందిస్తున్నారంటే మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఈరోజు క్రీస్తు ఎరిగిన వ్యక్తివి ఎంత నమ్ముతున్నాం? హౌ మచ్ డూ యూ బిలీవ్? హౌ మచ్ డూ యూ బిలీవ్? వాట్ ఎక్స్టెంట్ డూ యూ బిలీవ్? యేసు ఎవరు? యేసు ఎవరు? నీకెవరు యేసయ్యా? నీకెవరు యేసయ్యా? నీ హృదయపూర్వకంగా నమ్ముతున్నావా ఆయన దేవుడని? నీ మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా ఆయన దేవుడని? నీవు నిజంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన దేవుడని నమ్మితే నీ దేహముతో ఆయన ఆరాధిస్తావండి, ఆయన మహిమపరుస్తావండి, ఆయనకి సమర్పించుకుంటావండి. ఆయన నీ రక్షకుడని నమ్మితే, నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయనే అని నమ్మితే ఆయన దగ్గర చెప్పుకుంటావు నీ బాధలు, ఆయన దగ్గర చెప్పుకుంటావు నీ సమస్యలు. మనుషులు కాదు నీకు సహాయం ఇచ్చేది, మనుషులు కాదు నిన్ను ఆదరించేది, మనుషులు కాదు నిన్ను విడిపించేది. మనుషుడు ఒక లిమిట్ వరకే సహాయం చేయగలుగుతాడు, ఒక స్థాయి వరకే నీ పక్కన ఉంటాడు. కానీ నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు అన్నాడండి. తల్లి అయినా మరచినేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పిన దేవుడు అన్నాడండి. ఈజ్ ద ఫెయిత్ఫుల్ వన్ అని దేవుడు నాకే తెలియజేస్తుంది. ఆయన నమ్మదగిన దేవుడు అంటండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు క్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారంగా ఈరోజు మన జీవితంలో కావాల్సిన స్వతంత్రత, విడుదల, నూతన జీవితం, నూతన అవకాశాలకి నిరీక్షణ కలిగి బ్రతుకుతానికి భాగ్యం ఉందండి. దేవానికి వందనాలయ్యా. యేసయ్యా, ప్రాణం పెట్టి ప్రేమించిన దేవా నీకు వందనములు. కృప కనికరములు చూపించే దేవా నీకు వందనములు. పరమ తండ్రి, ఈ పాపుల్ని ప్రేమించావయ్యా, ఈ పాపుల్ని క్షమించాలని ఆశపడ్డావయ్యా, ఈ పాపుల్ని నీ బిడ్డలుగా చేసుకోవాలని ఆశపడి నీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చిన దేవా నీకు వందనములయ్యా. మా కొరకు మా శిక్ష అంతా నీ ప్రియ కుమారుడి పైన వేసేవయ్యా. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేస్తున్నావు తండ్రి. నీవు ప్రేమై ఉన్నావు ప్రభా. యు ఆర్ లవ్ గాడ్, యు ఆర్ లవ్. దేవా, ఈరోజు నిన్ను ఎరిగిన వారిగా మేము ఉండాలి. నీలో ఉన్న సంపూర్ణత, నీలో ఉన్న పరిపూర్ణత, నీ ద్వారంగా అనుగ్రహించబడే కృపను మేము కలిగి ఉండాలి. నీ ఆత్మ నింపుదల మా అందరికీ కావాలయ్యా. నీ ఆత్మ తోడు మాకు అందరికీ కావాలయ్యా. నీ ఆత్మ సహాయం మాకు అందరికీ కావాలయ్యా. అయ్యా, ఇక్కడ ఆత్మ ద్వారా అయ్యా నడిపించబడే వారికి మేము ఉండాలే కానీ విడవబడిన వారికి ఉండకూడదు ప్రభా. మా జీవితాలను చూడు, మా స్థితిగతులను చూడు, అన్నీ ఎరిగి ఉన్నదేవా. ఈరోజు నీ ఆత్మని వరము, పరిశుద్ధాత్మ అనే వరము
ఇక్కడ ఉన్న నా స్వరము వినబడుతున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాడు తండ్రి. అయ్యా, వారి జీవితంలో ఏ పోరాటంలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో కానీ అయ్యా, అవన్నీ ముఖ్యం కాదయ్యా. నీ ఆత్మ మాలో ఉంటే చాలు, ఏదన్నా దాటుకుని వెళ్ళిపోతామయ్యా. నీ ఆత్మ మాలో ఉంటే చాలు, మాకు అన్ని విషయాలు కావాల్సిన సహాయం ఉంది. జ్ఞానాత్మ మాలో ఉంటే ప్రతి ఇక్కట్లుండి, ప్రతి పోరాటం నుండి మేము బయటకు వస్తామయ్యా. అయ్యా, నీ ప్రజలను చూడు, పరిశుద్ధాత్మదేవ వేడుకుంటున్నామయ్యా. నిన్ను ఆహ్వానిస్తున్నాం. ప్రతి దినము మమ్మల్ని నడిపించు, ప్రతి దినము మమ్మల్ని బలపరచు, ప్రతి దినము మమ్మల్ని లేవనెత్తు, ప్రతి కృంగిదల, ప్రతి నిరుత్సాహం నుండి మమ్మల్ని తప్పించు. దుష్టుల నుండి, వాడు వ్యక్తుల నుండి, కపట సహోదరుల నుండి మమ్మల్ని తప్పించు. అయ్యా, మాలో ఫలించే జీవితం దయచేయ. నమ్ముతున్నాం పరిశుద్ధాత్మదేవ, మేము ఫలించాలంటే నీ ద్వారానే. ఆత్మ ఫలము నీవేనయ్యా, ఆత్మవే. నీ ద్వారానే మేము ఫలిస్తామయ్యా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీనత్వము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సాత్వికము, విశ్వాసం, ఇవన్నీ నీ ద్వారానే పరిశుద్ధాత్మదేవ. నువ్వు లేకపోతే ఎన్ని మాలో ఉండవయ్యా. ఈ పగబట్టే బ్రతుకు, అసహించుకునే బ్రతుకు, గర్వంతో నిండి ఉన్న బ్రతుకు అయ్యా, మనుషుడు స్వభావమే స్వార్థ స్వభావం కదయ్యా. కానీ మమ్మల్ని మార్చు, మాకు నేర్పించు. లోబడతామయ్యా, లోబడతాం పరిశుద్ధాత్మదేవా. సహాయం చేయి, నడిపించయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు పరమ తండ్రి. నువ్వు ఎవరెవరితో ఈ మాట నువ్వు అందించాలని నువ్వు కోరి తీసుకుని వచ్చావో విత్తబడిన వాక్యాన్ని ముద్రించు ప్రభువా. ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలను నువ్వు మార్చు ప్రభువా. నీ సాక్షులుగా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం ఇచ్చు దేవా. నీ ప్రియ కుమారుడు రాకప్పుడు మేము అందరం ఎత్తబడే వారిగా మమ్మల్ని చేయమని వేడుకు. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం వెలుగుగా, ఉప్పుగా, శక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటూ, ఇక్కడ నీ ఆత్మ ఎవరెవరినైతే ఒప్పింపజేస్తుందో, నీ ఆత్మ ఒప్పుకోలిగా అంగీకరించి ఒప్పుకున్న, ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవు మలిచి, మార్చి, పరిశుద్ధపరిచి నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ బిడ్డలుగా జీవింపజేయమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్.